మా పాపతో ఈవినింగ్ రొటీన్లో డే 7 ఇది. సో ఈరోజు స్లేట్ అండ్ చాక్ పీస్తో యాక్టివిటీ చేపిస్తున్నాను. నా ఇంటెన్షన్ ప్రకారం వాళ్ళు రాపిద్దామని అనుకున్నాను, బట్ కానీ అక్కడ టోటల్ రివర్స్ అయింది. సో నేను రాపిస్తుంటే అసలు రాయడం లేదు. తనే ఏదేదో పిచ్చి పిచ్చి గీతలు గీసేస్తుంది. బట్ షీ ఈజ్ ఓన్లీ 2.5 years old, రైట్? కాబట్టి తన చాయిస్ తనకే వదిలేశాను. ఒకసారి చెప్తే వినలేదు, ఇంకొకసారి చెప్తే కంపల్సరీగా వింటుంది. సో డే 8లో తన యాక్టివిటీ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీగా. కానీ పిల్లలని ఇలా యాక్టివిటీ చేయించడం మాత్రం అసలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకోవాలి. పిల్లలకి 5 years వరకు మైండ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. ఏదైనా చెప్తూనే స్పీడ్గా అబ్జర్వ్ చేసుకుంటారు. కాబట్టి ఇలాంటివి యాక్టివిటీస్ చేయించాలి.